హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైటనింగ్కి అండ్ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని, స్కిన్ మీద ఉన్న హెయిర్ని అండ్ స్కిన్ మీద ఉండే డ్రైనెస్ని తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అలోవెరా ప్లాంట్ నుంచి తీసిన న్యాచురల్ అలోవెరా జెల్ అయితే మనం తీసుకోవాలండి. నేను న్యాచురల్ ప్లాంట్ నుంచి తీసుకున్న ఒక లీఫ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని హాఫ్ పీస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము జెల్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి జెల్ అయితే తీసుకోవాలండి. జెల్ తీసుకుంటున్నా నేను. ఈ ప్లాంట్ నుంచి తీసుకున్న జెల్లు 2 or 3 టేబుల్ స్పూన్ అయ్యే విధంగా తీసుకోండి. అలోవెరా జెల్ మన స్కిన్ని వైట్నింగ్గా చేస్తుంది, మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని డ్రైనెస్ లేకుండా చేస్తుందండి. అంతేకాకుండా స్కిన్ ఎప్పుడు కూడా ఫైర్నెస్గా ఉంచడానికి, గ్లోయింగ్గా ఉంచడానికి మనకి అలోవెరా జెల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అలోవెరా జెల్ని. అయితే 2 or 3 టేబుల్స్లో ఈ విధంగా జ్యూస్ అయితే నేను తీసుకున్నాను. దీనిలోనికి టర్మరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు, కస్తూరి పసుపు యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి జెల్ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ అవి మనకి టర్మరిక్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న జెల్ని మనకి టర్మరిక్ స్కిన్ని ట్యాన్ అవ్వనీయకుండా, స్కిన్ని లైట్నింగ్గా చేయడానికి, స్కిన్ మీద ఉన్న మచ్చల్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, ఆర్గానిక్ అయినా పర్లేదు, పారాషూట్ అయినా పర్లేదు. కోకోనట్ ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా, అవైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ 3 ఐటమ్స్తోనే మన స్కిన్ మీద ఉండే డ్రైనెస్ని తగ్గించడానికి, స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ఈ క్రీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ స్కిన్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది, స్కిన్ స్మూత్గా ఉంటుందండి, డ్రైనెస్ తగ్గిస్తుంది. ముందుగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ జెల్ని యూజ్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడే మనం బాగా మసాజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత నార్మల్గా వాటర్తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కానీ చేయటం వలన మన స్కిన్ ఎప్పుడూ కూడా గ్లోయింగ్గా కనిపించడానికి, స్కిన్ మీద ఉండే ర్యాషెస్ని కానీ, స్కిన్ మీద ఉండే ట్యాన్ కానీ రిమూవ్ చేయడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా డ్రై లేకుండా ఉంటుంది. స్మూత్గా గ్లోయింగ్గా ఉండటానికి మనకి ఈ క్రీమ్ యూజ్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.